ముగిసింది. అమిత్ షా కూడా ఆశ్చర్యపోయారు ఆ సమయంలో. ఆ విషయం పక్కన పెడితే ఇక జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ప్రణాళిక రేపు పొద్దున ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న తర్వాత పార్టీ శ్రేణులతోటి కార్యకర్తలతోటి ఏం మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు, నమస్తే సత్యనారాయణ గారు, ఉప్పల్ లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఇంకా మెరుపుల మహేష్ గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది తిరుపతిలో హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఎన్డీఏ 2లో సదరన్ స్టేట్స్ సమావేశం జరిగింది బిఫోర్ లాస్ట్ ఇయర్ 2022లో. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన హాజరయ్యారు, తెలంగాణ నుంచి ఎవరు హాజరు కాలేదు. ఎటువంటి డెలిబరేషన్ చేయకుండానే సమావేశం ముగిసింది. ఇన్ఫ్యాక్ట్ హోంమంత్రి అమిత్ షా అయితే హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ కంక్లూడింగ్ అండ్ ఫైనల్ అవుట్పుట్, కానీ ఎవరు ఏం చెప్పలా. ఇద్దరు సిఎస్లు మాట్లాడుకొని మళ్ళీ రండి అన్నారు. సరే అలాగనే పోస్ట్పోన్ అయింది. ఏమంటారు, ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంత పాజిటివ్గా తలో 2 అడుగులు ముందేశారు. కేంద్రంలో మీరు కూడా ఏంటంటే తెలుగు రాష్ట్రాల సమస్యలు అడ్రస్ చేయాలని మీరు చూస్తున్నారు. ఎక్కడా మెలిక పడకుండా, ఎవరు అడ్డుపడకుండా సహకరిస్తారా ఈసారి మీరు? రవికిరణ్ గారు వినిపిస్తోందండి. రవికిరణ్ గారు. ఓకే, వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులకు శుభోదయం అండి. చాలా మంచి పరిణామం అండి. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేపు రాసి 6వ తారీఖు మన మధ్యాహ్నం కలుద్దాం. ఏదైతే 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు ఉన్నాయో, మిగతా ఇతర సమస్యలు, నీటి సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మనతో చర్చించుకుందాం అని చెప్పన్నారు. ఇది చాలా స్వాగతించదగిన విషయం, అభినందించదగిన విషయం. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఒక అడుగు ముందు ఒక అడుగు వెనక అన్నట్టే సాగింది. 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వారు కేసీఆర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మనం ఇలా భేటీలు కూడా చేసి కేసీఆర్ గారితోనూ అక్కడ సెక్రటేరియట్లోనూ మంత్రాలు చేయడం కూడా మనం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మాకు తెలంగాణలో ఎటువంటి స్టేక్స్ లేవు, వైసీపీ పార్టీ ఇక్కడ ఏం లేదు, గతంలో టీడీపీ పార్టీకి అయితే ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు గొడవలు పడ్డారు, మేము అలా కాదు, 3వ వ్యక్తి ప్రమేయం లేకుండానే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ మేము పరిష్కరించుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిగా వారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే చెప్పింది ఏంటంటే, ఇరు రాష్ట్రాలు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక ఏకీభావంతో, ఒక అవగాహనతో వచ్చి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రెస్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు హైదరాబాద్ పాత్రికేయ మిత్రులు కూడా అడిగారు, ఇలా ఉంది కదా సమస్య అంటే, ఇరు రాష్ట్రాల మధ్య మేము 30 పైగా సమావేశాలు ఏర్పాటు చేసి హోంశాఖ ద్వారా కావచ్చు, పిఎం ద్వారా చేసి ఒక సయోధ్య తీసుకురావడానికి ప్రయత్నించాము. ఈ సమస్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పి మా యొక్క భావన అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించిపోతాయని చెప్పి అనుకున్నాం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి సెక్రటేరియట్ లో మన ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కూడా కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, అప్పగించేశారు. అవి కొన్ని వేల కోట్లు ఉంటాయి. ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే, మనకి రిటర్న్ గిఫ్ట్ గా కేసీఆర్ గారు కొన్ని ఆస్తులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తారని కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అటువంటిది జరగలేదు. ఒక 6 నెలల పాటు హనీమూన్ అలాయ్ బలే నడిచింది, డిస్కషన్ నడిచి వారు ఇక్కడికి వచ్చారు, వారు అక్కడికి వెళ్ళి కాళేశ్వరం ఓపెనింగ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని జరిగింది. 6 నెలల తర్వాత ఏమైందో తెలియదు, మొత్తం ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, మళ్ళీ కేంద్రం సాల్వ్ చేయాలని చెప్పేసి వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సమస్యలో విభజన, అనేకమైన బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఉండిపోయినాయి వాసుదేవన్ గారు, అది కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఆస్తులు, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండిపోయినాయి. సుమారు దానికి షీలా బేడి కమిటీ వేశారు, దానికి కొన్ని తెలంగాణ ఒప్పుకుంటే ఏపీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత దానికి ఇంకో కమిటీ వేశారు, దానికి ఏపీ ఒప్పుకోలేదు, తెలంగాణ ఒప్పుకోలేదు. కొన్ని అయితే కోర్టు కూడా వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ అంశం మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సో అది సుప్రీంకోర్టులో కూడా ఉంది ఇప్పుడు అంశం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి జూన్ 2వ తారీఖు కూడా విభజన డేట్ కూడా అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఇట్స్ హై టైం మనకి రావాల్సినటువంటి ఆస్తుల పంపకాలు నిస్పష్టంగా జరగాలి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే
అసలు ముందు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒక సయోధ్యకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే సమస్య చిటిలో పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఎలా జటిలమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఆ రోజు 2014 విభజన తర్వాత తెలంగాణ ఏపీ నుంచి ఈ విద్యుత్ వాడుకుంది. ఆ విద్యుత్ వాడకానికి సంబంధించిన నిధులు తెలంగాణ ప్రభుత్వం కట్టాలి. అది కట్టలేదు అని కొన్ని సంవత్సరాలకు పెండింగ్ ఉండిపోయింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి మాట్లాడి 6,000 కోట్లు మీరు కట్టండి అని చెప్పి లెటర్ ఇచ్చినా సరే తెలంగాణ ప్రభుత్వం కట్టకుండా హైకోర్టు కూడా వెళ్ళింది. సో అలాగా ప్రతి దానికి జరగడం చేసుకుంటా ఉంటే ఏ సమస్య పరిష్కారం కాదు. సో ఇరు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఈ సమస్యలు ఆస్తుల పంపకాలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, వివిధ సమస్యలు సామరస్యపూర్వకంగా గివ్ అండ్ టేక్ పాలసీలో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం చాలా శుభసూచకం. ఇది మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకున్నా, అలా వస్తాయని చెప్పి అయితే ఆశాభావం. రైట్, ఒకసారి ఇరు రాష్ట్ర ప్రజలకు ఒకసారి ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళిన. ఉప్పల్ లక్ష్మణ్ గారు, మీకు గుర్తునే ఉంటుంది 2022 డిసెంబర్ ఆర్ నవంబర్ ఐ థింక్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. తమాషా ఏంటంటే తెలంగాణ నుంచి మినహా ఈవెన్ స్టాలిన్ కూడా అటెండ్ అయ్యారు. దానికి ఎలాంటి డెలిబరేషన్ లేకుండా సమావేశం ముగిసింది. తర్వాత ఫర్దర్ ఫాలో అప్ కూడా లేదు. క్యాబినెట్ సెక్రటరీకి హోమ్ మినిస్టర్ డైరెక్ట్ చేశారు ఆ రోజు, అయ్యా మీరు సిఎస్లతో మాట్లాడి చీఫ్ సెక్రటరీల స్థాయిలో మాట్లాడి తెప్పించండి, దీనికి ఏదో ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయండి అని ఆయన డైరెక్ట్ చేశారు.